అధిక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పద్మిని ఏకాదశి అంటారు. దీని వెనుక ఒక అద్భుతమైన కథ ఉన్నది. కృతయుగంలో మాహిష్మతి అనే నగరాన్ని కృతవీర్యుడు అనేటువంటి రాజు పరిపాలన చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఎంతకాలానికి సంతానం కలగలేదు. సంతానం కోసం ఎన్నో దాన ధర్మాలు యజ్ఞాలు చేసినా ఫలితం లేకపోయింది. దీనితో విసిగిపోయిన రాజు తన రాజ్య బాధ్యతలను మంత్రులకు అప్పగించి తపస్సు చేయడానికి అడవికి బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన యొక్క మహారాణి అయిన హరిశ్చంద్రుడి కుమార్తె పద్మినీదేవి కూడా అడవికి వచ్చినది. అక్కడ గంధమాదన పర్వతంపై కృతవీర్యుడు 1000 సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. కానీ విష్ణుమూర్తి అనుగ్రహం లభించలేదు. అప్పుడు రాణి పద్మిని పరమ పతివ్రత అయినటువంటి అనసూయాదేవిని ఆశ్రయించి, అమ్మా, నా భర్త ఇన్నేళ్లుగా తపస్సు చేసినా భగవంతుడు ప్రసన్నం కాలేదు. మాకు సంతాన భాగ్యం కలిగే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకుంది. అప్పుడు అనసూయాదేవి ఇలా పలికింది, రాణి, ప్రతి 32 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇది మిగతా మాసాల కంటే అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నువ్వు భక్తితో వ్రతం ఆచరించు. దీనివల్ల నీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది అని అనసూయాదేవి చెప్పినది. ఆ విధంగానే రాణి పద్మిని అత్యంత నిష్ఠతో ఉపవాస జాగరణలతో ఆ ఏకాదశి వ్రతాన్ని ఆచరించింది. ఆమె భక్తికి మెచ్చినటువంటి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అన్నారు. పద్మినీదేవి తన భర్త కోరికనే తన కోరికగా చెప్పింది. అప్పుడు మహావిష్ణువు కృతవీర్యుడికి దర్శనమిచ్చి, రాజశ్రేష్ఠ, నీ భార్య చేసిన పద్మిని ఏకాదశి వ్రత పుణ్యం వల్ల నీకు ముల్లోకాలలో ఎవరి చేతిలోనూ ఓడిపోని అత్యంత పరాక్రమవంతుడైనటువంటి కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. ఆ వరం వల్లే వారికి కార్తవీర్యార్జునుడు అనేటువంటి గొప్ప యోధుడు జన్మించినాడు. సహస్ర బాహువుల అర్జునుడు జన్మించినాడు. ఆయనే తరువాతి కాలంలో రావణాసురుడిని సైతం బంధించినటువంటి మహాబలశాలి అయ్యాడు. రాణి పద్మిని పేరు మీదుగానే ఈ ఏకాదశికి పద్మిని ఏకాదశి అనేటువంటి పేరు కూడా వచ్చింది. కాబట్టి ఈ ఏకాదశి పర్వదినం 32 నుంచి 36 నెలల మధ్యలో వస్తుంది. ఈ ఏకాదశి పర్వదినం రోజున చక్కగా తెల్లవారుజామున్నే లేచి తలస్నానం చేసి లక్ష్మీనారాయణులను పూజించి, ముందు రోజే కోసిపెట్టుకున్నటువంటి తులసీ దళాలతో ఆ లక్ష్మీనారాయణులను పూజించి తులసీ దళాలు సమర్పించి ఆ రోజంతా కూడా ఉపవాసం, ఉదయం సాయంత్రం ఉపవాసం చేసి రాత్రిపూట జాగరణ చేయడము, విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణ చేయడము, భాగవతంలోని గజేంద్ర మోక్ష ఘట్టాన్ని ఈ నెలలో చదివితే చాలా మంచిది. అదేవిధంగా భగవద్గీతుడిని పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని 20 శ్లోకాలు ఉంటాయి, అది చదవడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది మహామంత్రం, సాక్షాత్తుగా భాగవతంలో చెప్పిన మహామంత్రం. దీనిని యథాశక్తిగా ఒక 1008 సార్లు చేయండి. మీకు సమయం ఉంటే 10,000 సార్లు చేయండి, కనీసం 1008 సార్లు చేయండి, కనీసం 108 సార్లు అయినా సరే దీన్ని జపించండి. ఆ యొక్క రామనామాన్ని కూడా యథాశక్తిగా జపించి ఆ యొక్క భగవద్ అనుగ్రహాన్ని పొందండి. లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేయండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఉపవాసం చేసి ఇవన్నీ చేస్తే వచ్చే ఫలము, ఈ కథను విని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి ఆ యొక్క మంత్రాన్ని 108 సార్లు చేసినా కూడా వస్తుంది అని మనకు చెప్పినారు. ఈ కథ విని ఆ యొక్క నారాయణునికి నమస్కారం చేసుకున్నా కూడా చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా అరుదైనటువంటి పద్మిని ఏకాదశి. ఈరోజు చేసేటువంటి ఏ యొక్క వ్రతాచరణ అయినా, అంటే ఈరోజు వ్రతాచరణ చేసినట్లయితే లోకాలను సైతం శాసించేటువంటి శక్తి, ఆకర్షణ శక్తి అధికం, లోకాల మీద ఆధిపత్యము అనేది వస్తుంది. అందరిలో కూడా అధికుడు అవుతాడు లోకాలలో అని మనకు శాస్త్రంలో ఉన్న మాట. కాబట్టి అందరూ కూడా చక్కగా చేసుకోండి. ఇదే విధంగా పూజా విధానము మనకు బహుళపక్ష ఏకాదశిలో ఉంటుంది, పరమా ఏకాదశి అంటారు. దాని కథ కొంచెం వేరే ఉంటుంది, కానీ ఆచరణ విధానం అయితే ఇదే విధంగా ఉంటుంది. ఆ రోజు ఆ కథను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.